ఫ్రెండ్స్, ఇది చికెన్ పకోడీ చేసుకునేదానికి మిరియాలు దంచుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. డాడీ నువ్వు మళ్ళీ దంచుతూలే డాడీ. మా కొడుకు చూడండి, మా కొడుకు దంచుతాను అంటున్నాడు. వద్దు నాని. రే డాడీ, ఇంకా నువ్వు పెద్దగా కావాలరా దంచాలంటే. అబ్బా అయ్యా, అమ్మకు సాయం చేస్తున్న కొడుకు. అయ్యా మిరయాల పొడి మాత్రం నూరుకున్నానబ్బా. ఇందులో గిన్నెలో వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, దానికి చికెన్ పకోడీ చేసుకునే విధానం: మొక్కజొన్న పొడి, కారం, మిరియాల పొడి, కరివేపాకు, ఉప్పు, అది కలర్ పొడి, కేసరి పొడి, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసే, మొత్తం వేసాయి. నోట్లో కూడా పెట్టలా. మా కొడుకు వేస్తున్నాడు అబ్బా, అమ్మకు సాయం చేస్తా ఉన్నాడు. నాని చాలేరా. కలర్ పొడి, కరివేపాకు కొద్దిగా వేసుకున్నాము బా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం బా, స్పైసీగా చాలా బాగుంటుంది. మెత్తగా అయిపోతుందిరా. ఇట్టు కూర్చో. ప్యాన్ అయిపో. ఓకే ఫ్రెండ్స్, ఓకే రెడీ అయిపోయింది. బాగా పిసికేసాము. ఇంకా పకోడీ చేసి చూపిస్తాము, చూడండి. అప్పుడు చికెన్ బాగా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో వేసుకున్నాం. మీ ఇంట్లో ఏంటబ్బా స్పెషల్ ఈరోజు? సండే కదా. మా ఇంట్లో అయితే చికెన్ పకోడీ, రసం చేసుకున్నామబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా కొడుకు చూడండి, మా కొడుకు ఆనందం చికెన్ పకోడీ చేసిందని వాళ్ళ అమ్మ. ఇంకా తింటున్నానబ్బా, టేస్ట్ మాత్రం ఎలా ఉండబోతుందో. అబ్బా, మిరియాల పొడి వేసుకున్నాం కదా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఎక్కువ మంది ఎక్కువ కారం అవి వేస్తుంటారు. మిరియాల పొడి, కారం మెయిన్ అంటే వేయాల్సింది మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఆనియన్ కొరుకుతూ చికెన్ పకోడీ తింటుంటే చాలా బాగుందబ్బా, స్పైసీగా. కారం ఎక్కువ తింటాం, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ నేను నొక్కండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. మా చిన్ని